ఆ ఊహలను కూడా దేవుడు పట్టించుకుంటాడు అనేది సున్నితమైన అంశం. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు లేదా మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇంత అడుగుదాం అనుకుంటాం, మనం ఇంత అడిగితే వాళ్ళు ఇంత ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటాం, అవునా? అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడుగుదాం అనుకుంటాం, ఇంత అడుగుదాం దేవుడు ఇంత ఇచ్చే అవకాశం ఉంది. మనుషుల్లో కొంతమంది మంచోళ్ళు ఉంటారండి, మనం అడిగిన దానికంటే ఎక్కువ సాయం చేస్తారు. మనం కూడా కకృతిగా ఎక్కువ అడగకుండా మనకు తగినంత మనం అడిగినప్పుడు వాళ్ళు కకృతిగా అడగలేదు, స్థితికి తగ్గట్టు అడిగారు, అవసరానికి తగ్గట్టు అడిగారు. పాపం ఇంకొంచెం కలిపిద్దామని కొంతమంది దయగలిగిన మనుషులు ఇస్తారు. అట్లా కొంతమంది మంచి మనుషుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ముందే అనుకుంటాం, మనకు 500 అవసరమైంది, 500 అడుగుదాం, ఆయన దయగలిగితే 600 ఇస్తాడు అనుకొని వెళ్తాం. ఆ మనిషి కనికరం గలవాడైతే 1000 రూపాయలు ఇస్తాడు. తీసుకోవా మరి 500 అంటే ఎట్లా సరిపోయింది? కానీ 500 అడుగుదాం, మంచి మనిషి కాబట్టి ఒక 100 కలిపిస్తాడు, 600 ఇస్తాడు అనుకుంటే మనం అడగదాం అనుకుంది ఎంత? 500. ఎంత ఇస్తాడని ఊహించాం, ఊహ ఎంత? కానీ అతను 1000 ఇచ్చాడు. సంతోషం మనకి. అంతకంటే శ్రేష్ఠుడు దేవుడు. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఇది అడుగుదాం అనుకుంటాం, ఏదో అల్పమైంది, మన ఊహలన్నీ కూడా అల్పమైన వాటి చుట్టే ఉంటాయిలే, ఏదో అల్పమైన దాన్ని అడుగుదామని దేవుని ముందు కూర్చుంటాం. ఏదో ఇది అడిగాం కదా ఇంత చేస్తాడులే అని అనుకుంటాం. ఉదాహరణకి 500 అడుగుదాం, ఒక 1000 రూపాయలు ఇస్తాడు, ఇవ్వచ్చు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి అనుకుంటే, నువ్వు అడుగు వాటికంటేను, ఇంత ఇస్తాడని ఊహించే వాటికంటేను అత్యధికము కంటే 50,000 ఇవ్వచ్చు, లేదా 5 లక్షలు ఇవ్వచ్చు.